కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన విశిష్టత. లక్ష బిల్వార్చన కార్తీక మాసంలో ఆచంటేశ్వరుని సన్నిధిలో చేసుకునేందుకు భక్తులు ఎంతగానో తహతలాడుతుంటారు. ముఖ్యంగా ఈ బిల్వార్చన చేసుకునేందుకు సుమారుగా 1,00,000 రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ భక్తులు సామూహికంగా కలిసి చేసుకోవడం విశేషం. ఈ ఏడాది కార్తీక మాసంలోనే 7 నుండి 10 వరకు ఈ బిల్వార్చనలు జరగనున్నాయి. కార్తీక మాసంలో శివునికి చేసే పూజల్లో లక్ష బిల్వార్చన అనేది అత్యంత వైభవంగా పవిత్రంగా నిర్వహిస్తారు. లక్ష బిల్వార్చన అంటే శివునికి 1,00,000 మారేడు దళాలతో పూజ చేయడం. ఈ సంఖ్య 1,00,000 అనే పదం అనంతం లేదా ఎక్కువ అనే అర్థంలో శాస్త్రంలో చెప్పబడింది. కార్తీక మాసంలో ఈ పూజలు చేయడం వల్ల అనంత కోటి పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. బిల్వపత్రాలకు మరో పేరు మారేడు దళాలు. వీటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. బిల్వపత్రం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. మారేడు దళాలు లేకుండా శివపూజ పూర్తి కాదు. త్రిమూర్తుల రూపం. మారేడు దళాలు త్రిశూలానికి సంకేతకంగా 3 ఆకులుగా కనిపిస్తాయి. ఈ 3 రేకులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని చెబుతారు. పాపాల తొలగింపు. మారేడు దళాన్ని దర్శిస్తే పుణ్యం, స్పృశిస్తే సకల పాపాలు హరించుకుపోతాయి. ఒక్క మారేడు దళాన్ని భక్తితో శివయ్యకు అర్పిస్తే అంతులేని పుణ్యం లభిస్తుందంటారు. పురాణ నేపథ్యం. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం కార్తీక మాసంలో బిల్వదళంతో శివుడిని అర్చిస్తే 3 జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయంటారు. ఆరోగ్య ప్రయోజనాలు. శాస్త్రీయంగా బిల్వపత్రాలకు ఆరోగ్య ప్రయోజనాలు డయాబెటీస్ నియంత్రణ, సూక్ష్మక్రిముల నిరోధం కూడా ఉన్నాయని పండితులు చెబుతారు. కార్తీక మాసంలో శివపూజ. కార్తీక మాసం శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు మహాపుణ్యవంతమైనవి. శివారాధన ఫలం. కార్తీక మాసంలో నిత్యం మారేడు దళాలతో శివపూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు. శ్రీ మహాలక్ష్మీదేవి మారేడు దళాల్లో నివాసం ఉంటుంది కాబట్టి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందంటారు. అందుకే లక్ష బిల్వార్చన చేయించుకునేవారు వేద పండితుల సమక్షంలో ఉదయం నుండి స్వామివారికి అన్ని ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకాలు, శ్రీ పార్వతీ అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, లక్షపత్రి పూజ, రుద్రహోమం, జ్యోతిర్లింగార్చన, మహారుద్రం, పంచముఖ హనుమాన్ పూజ, సూర్యారాధన ఇలా తమకు నచ్చిన విధంగా వివిధ రకాల పూజలను ఈ లక్ష బిల్వార్చనతో కలిపి జరుపుకుంటూ ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి భక్తితో ఈ పూజాది కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం బంధువులు, మిత్రులతో కలిసి స్వామివారి ప్రసాదం స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది.
గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.